కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం 8, 9, 10. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యంలో చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారి హృదయమును తప్పిపోవు ప్రజలు వారు నా మార్గమును తెలుసుకునలేదనుకుంటుని. ఈ వాక్యాలలో దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి తీసుకొని వస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. లూకా సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగో చేర్చుకున్నో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకునవలనని యుంటిని గాని మీరొల్లకపోతిరి. ఈ వాక్యాలలో యేసు ప్రభువు ఇజ్రాయేలు ప్రజలను తన రెక్కల క్రింద, అంటే తన యొక్క కృపలో ఉంచుదాము అని అనుకున్నాడు. అయితే వారు ఆయనను అంగీకరించకుండా దూరమై ఉన్నారు. వారు ఆయన దగ్గరకు రాలేదు. హెబ్రీయులకు 3వ అధ్యాయము 7, 11. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దము వినిన యెడల అరణ్యంలో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములో నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకునలేదు. ఈ వాక్యాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి, ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడుదల చేసినట్లు మనకు తెలుస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి ఐగుప్తు బానిసత్వం నుంచి ఎవరు విడిపించారు? యెహోవా దేవుడా, యేసుక్రీస్తా, పరిశుద్ధాత్మ దేవుడా? ఈ విషయాన్ని గురించి భక్తులు ఏమని రచించారో తెలుసుకుందాం. నిర్గమకాండము 18వ అధ్యాయము 10వ వచనం. మరియు ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక. యెహోవా దేవుడు ఐగుప్తు చేతుల నుంచి ఇజ్రాయేలు ప్రజలను విడిపించాడు అని ఈ లేఖనం మనకు తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు ఒక్కొక్కరిగా దేవుడు ఉన్నారా, లేదా ముగ్గురిగా ఒక్కరే ఉన్నారా? బైబిల్ మనకు ఏం చెప్తుంది? భక్తులు మనకు ఏం తెలియజేస్తున్నారు? వాస్తవానికి భక్తులు ఈ విధంగా మనకు తెలియజేస్తున్నారు. యేసు ప్రభువుని, తండ్రి అయిన దేవుణ్ణి, పరిశుద్ధాత్ముణ్ణి, ముగ్గురిని ఉద్దేశించే దేవుడు మనలను విడిపించాడు అని వారు ఉద్దేశిస్తారు, వారు నిర్ణయించారు. ఇజ్రాయేలు ప్రజలను యేసు ప్రభువు విడిపించాడు, తండ్రి అయిన దేవుడు విడిపించాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా విడిపించారు. వీరు ముగ్గురును ఉద్దేశించే దేవుడు విడిపించాడు అని వారు వచించారు. మా యొక్క కంటెంట్ మీకు నచ్చినట్లయితే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.